సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన సాయినాథుడు మనకు అందిస్తున్న సందేశం, బిడ్డ నీ గుమ్మం దగ్గరకు వచ్చున్నానమ్మా, ఈ బాబా నీ గుమ్మం దగ్గరకే వచ్చున్నాను. ఈ ఒక్క మాట విన్నావంటే నీకు రాబోయే అదృష్టం ఏంటో నీకు అర్థమవుతుంది. వినకపోతే మాత్రం ఖచ్చితంగా నష్టపోతావు తల్లి అని బాబాగారు మనకు ఒక హెచ్చరికగా ఒక సందేశం ద్వారా మనకు చెబుతున్నారండి. ఇక బాబాగారు ఏం చెబుతున్నారు అని ఈ యొక్క వీడియోలో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు అందిస్తున్న సందేశం, బిడ్డ ఈ క్షణం నువ్వు ఈ మాటలు వింటున్నావంటే అది ఖచ్చితంగా నీ అదృష్టం కాదమ్మా, అది ఈ బాబా నీ కోసం కల్పించిన ఒక సంకల్పం. నీ కోసం ఒక తెలియని పరమాద్భుతని, ఒక అద్భుతమైన సందేశాన్ని నీ కోసం తీసుకొచ్చాను. నీ జీవితంలో ఎన్నో తుఫాన్లు వచ్చినా ఈ ఒక్క మాట, ఈ సాయి చెప్పే ఒక్క మాట విన్నావంటే అది ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది కదా. ఆ రహస్యం ఏంటో, ఈ రాత్రికి నీ జీవితంలో జరగబోయే ఆ మార్పు ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా ఈ సాయి పలుకులు ఆఖరి వరకు చూడాల్సిందే. ప్రశాంతంగా చూడు బిడ్డ, నీకోసమే వేచి ఉన్నాను. ఎందుకు అంతలా విలపిస్తున్నావు? ఈ ప్రపంచంలో నీవు నీ కష్టాలు తప్ప మరెవ్వరూ లేరని భావిస్తున్నావా? నీ కళ్ళల్లో నిండిన ఆ కన్నీటి తెరల వెనుక ఉన్న నిస్సహాయత నాకు స్పష్టంగా తెలుస్తుంది తల్లి, స్పష్టంగా కనిపిస్తుంది కూడా. లోకమంతా గాఢ నిద్రలో మునిగిపోయిన నీవు మనసులో మాత్రం అశాంతితో రేపటి గురించి ఎలా ఉంటుందో అనే ఒక భద్రతతో భావంతో నువ్వు మదనపడుతూ ఉన్నావు. నీవు అనుభవిస్తున్న ఈ సంఘర్షణ, నీ హృదయంలో రేగుతున్న ఆ తుఫాను అంతా నేను గమనిస్తున్నాను. ఎవరూ తోడులేరని భయపడకు. నీ ప్రతి శ్వాసలో, నీ ప్రతి ఆలోచనలో నేను అంతర్యామిగా దాగి ఉన్నాను తల్లి. ఈ రాత్రి నీవు నా నామాన్ని ఒక 11 సార్లు స్మరించి పడుకో. ఆ స్మరణ కేవలం నీ పెదవుల నుంచి కాకుండా నీ ఆత్మ నుంచి, నీ మదిలో నుంచి రావాలమ్మా. అప్పుడే నీ చుట్టూ ఉన్న చీకటి మేఘాలు విడిపోయి నా దివ్యకాంతితో నువ్వు ఆవహించబడతావు. చూడు బిడ్డ తల్లి, ఈ విశాలమైన సృష్టిలో ఏ చిన్న ఆకు కదిలినా దాని వెనక ఒక కారణం అనేది ఉంటుంది. నీవు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ పరీక్షలు, ఈ అవమానాలు, హేళనలు కేవలం నీ గత కర్మల ప్రక్షాళన అంతే తల్లి. అగ్నిలో కాలిపోతేనే కదా బంగారం పవిత్రమవుతుంది. అలాగే నీవు కూడా ఈ కష్టాల కొలిమిలో కాలి మరింత స్వచ్ఛంగా, మరింత పదునుగా మారాలి. భయపడకు. నీవు నా పాదాలను ఆశ్రయించావు కదా, ఈ క్షణమే నీ భయమంతా దూరం అయిపోయింది. నువ్వు ఇప్పుడు చెప్పబోయే ఈ రహస్యాన్ని విన్నావంటే మాత్రం నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా నిశ్చింతగా నీ జీవితం ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా నీ బాబా మీద శ్రద్ధ, సబూరి ఉంచి ఈ యొక్క వాక్కు ఆఖరి వరకు వినమ్మా. మన బాబా వారి వాగ్దానం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించి మీ యొక్క ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఏ ప్రాబ్లంకైనా సరే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా గురువుగారు మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ చేయబడుతుంది. ఇక వాస్తు దోషాల వల్ల మాకు ఏది కలిసి రావటం లేదనుకున్నా, జాతక దోషాల వల్ల మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, అలాగే ఉద్యోగం ఆలస్యం అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా గురువుగారు మీకు మంచి రిజల్ట్ అనేది చూపిస్తారండి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను ఇంత గట్టిగా నమ్మకంగా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను గురూజీ దగ్గర జాతకం చెప్పించుకొని నాకు బాగా నమ్మకం కుదిరి, నాకు అనుకున్నది అనుకున్నట్టు జరిగి, గురువుగారు చెప్పినట్టే జరిగింది కాబట్టే నేను ఇంత నమ్మకంగా, కాన్ఫిడెంట్గా అనేది చెబుతున్నానండి. సో ఎలాంటి అనుమానం లేకుండా ఒకసారి కాల్ చేసి మీ ఎలాంటి ప్రాబ్లంనైనా తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి బాబాగారి సందేశానికి వచ్చేస్తే, బిడ్డ నిన్ను వేలెత్తిని చూపినవా నీ వారే నిన్ను దృష్టిలో కూడా ఉంచుకోకుండా, నిన్ను అసలు లెక్కలోకి తీసుకోకుండా ఉన్నారు. అలాంటి వారిని నువ్వు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. నా దృష్టిలో నువ్వు అమూల్యమైన బిడ్డవి.
నేను ఎప్పటికీ నిన్ను వదులుకోను తల్లి. జీవితం అనేది ఒక అనంతమైన సముద్రం లాంటిది బిడ్డ. ఇందులో ఆనందాలు, విషాదాలు, అలలు సహజమే. ఆ అలల ఉద్భతితో చూసి భయపడిపోతే తీరం నువ్వు చేరగలవా? చేరలేవు. కానీ నా మీద అచంచలమైన శ్రద్ధ ఉంచు, అలాగే సబూరి ఉంచు. ఆ ఓర్పు ఆయుధంగా మలుచుకో. నీవు కోరుకున్నది నీకు వెంటనే దక్కడం అనేది తప్పకుండా జరుగుతుంది. అంతేకాకుండా నీకు శ్రేష్టమైనది, అత్యంత అవసరమైనది కూడా నేను సిద్ధం చేస్తానమ్మా. మట్టిలో నాటిన ఒక విత్తనం వెంటనే వృక్షమై ఫలాలను ఇవ్వదు కదా. దానికి కొంచెం సమయం అనేది పడుతుంది. తగిన పోషణ కావాలి. నీ జీవితం కూడా అంతే బిడ్డ. ఈ రాత్రి నీవు చేసే ఆ 11 సార్లు నా నామస్మరణ ఉంది కదా, నీ జీవిత గమనాన్ని మార్చబోయే ఒక దివ్య ఔషధం లెక్క. నీ మనసులోని ద్వేషాన్ని, అసూయని నా పాదాల దగ్గర వదిలేసి ప్రశాంతంగా నా కళ్ళలోకి చూడు. నా నామాన్ని స్మరించు. అలాగే నన్ను చూసి ద్వారకామయ్య అనేది కేవలం ఒక కట్టడం కాదమ్మా, అది ఒక కరుణా సాగరం. నీ బాబా కరుణా సాగరం లాంటి మనసు ఉంది. అక్కడ అడుగుపెట్టిన ఏ ప్రాణి కూడా ఖాళీ చేతులతో వెళ్ళరు. నీవు అక్కడ భౌతికంగా లేకపోయినా నువ్వు ఎక్కడ ఉండి నన్ను స్మరించినా అది నా చెంతకే చేరుతుంది. నీవు పడే ఆవేదన, నీ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య బాధలు అన్నీ నాకు తెలుసు. నీవు పడుతున్న కష్టాలు చూసి నేను మౌనంగా ఉన్నానని అనుకోవద్దు. నేను నీ వెంట ఉండి నిన్ను కొన్ని దెబ్బల నుంచి తప్పిస్తున్నాను. ఈ రాత్రి నువ్వు నా నామాన్ని జపించి చూడు. నీ మనసులోని అశాంతిని దూరం చేస్తాను. నేను నా హుండీలో వేసుకుంటాను. నీ అత్యంత ప్రశాంతమైన గాఢమైన నిద్రను ప్రసాదిస్తాను తల్లి. రేపు ఉదయం నువ్వు ఒక కొత్త మనిషిలా, ఒక కొత్త జన్మ ఎత్తినట్లు నీ జీవితం ఉంటుంది. నీ మనసులో ఎన్నే సందేహాలు, బాబా నా మొర వింటున్నావా లేదా అని. అన్నీ వింటున్నానమ్మా. తండ్రి ఎప్పుడైనా సరే ఆ బిడ్డకు అపకారం అనే తలపెట్టడు కదా. నీకు కూడా ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు మేలు చేయాలో నాకు బాగా తెలుసు. నీవు అడగక ముందే నీ అంతరంగ అవసరాలు తీర్చే తండ్రి నేనున్నాను కదా. నీ కేవలం నాపై పరిపూర్ణ విశ్వాసం ఉంచు. నీకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. నీ కన్నీళ్లు వ్యర్థం కావు, అవి పుణ్య ఫలాలుగా మారుతాయి. ఈ బాబా ఆశీర్వాదాలు నీకు అక్షంతలుగా మారి నువ్వు కోరిన కోరికలు తీర్చబడతాయి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదమ్మా. బిడ్డ, ఈ భౌతిక ప్రపంచం ఒక పెద్ద మాయాజాలం. ఇక్కడ కనిపించేవి శాశ్వతం కాదు. మనుషుల మాటలు, వారి ప్రేమలు అన్నీ కేవలం స్వార్థపూరితమైనవి లేదా కాలంతో పాటు మారిపోయేవి. కానీ నా ప్రేమ సముద్రం అంత లోతైన తల్లి, హిమాలయమంత నిశ్చలమైనది. నీవు ఎవరి ఆదరణ కోసమో ఎందుకు పరితపిస్తున్నావు? నీ ఆత్మబంధువుగా నేను ఇక్కడ ఉండగా నేను కొరత ఏమిటి చెప్పు? నీ గుండ మీద చెయ్యేసుకొని శ్వాసని గమనించు. ప్రతి శ్వాసలో సాయి అనే నామం ప్రతిధ్వనిస్తుంది. నిన్ను నీవు తక్కువ చేసుకోకు. నీ వెనుక ఈ అఖండ విశ్వాన్ని నడిపించే ఈ సాయి తండ్రి ఉన్నాడు. ఆ సత్యాన్ని మరువకమ్మా. పిరికితనాన్ని, నిరాశను వెంట వదిలేసి నేను నీ పక్కన నుండగా నీకు భయం ఎందుకు చెప్పు? శత్రువులు నీకు హాని చేయాలని తలపెట్టినా నా కృపా కటాక్షంతో నిన్ను రక్షిస్తాను. ఈ రాత్రి నీవు చేసే 11 సార్లు నామస్మరణ అనేది నీకు శక్తివంతమైన రక్షణ కలయంలా నిర్మిస్తాను. ఏ దుష్ట శక్తులు, ఏ ప్రతికూల ఆలోచనలు నీ దరిచేరవు. నీ గృహం లోపలికి, నీ అంతరంగం లోపలికి పేరుకుపోయిన చీకటి నా జ్ఞానజ్యోతులతో నేను వెలిగిస్తాను. నా వాకమ్మ, ఇది సాయి వాక్కు. యుద్ధంలో నీవు విజేతగా నిలుస్తావు అంటే గెలుపుని నేను ముందే నిర్ణయించేశాను. ఈ బాబా నామస్మరణ ఉన్న శక్తి సామర్థ్యం అది. కఠినమైన పర్వతాలు సైతం పిండి చేయగలదు. నీ సమస్యలు ఎంత చెప్పు? నా నామం ముందు అవి ఎండని బిందువులు లాంటి తల్లి. రాత్రి 11 సార్లు ఈ నామాన్ని, సాయి నామాన్ని ఉచ్చరించినప్పుడు నీ మానసిక వేదనలు, శారీరకమైన రోగాలు అన్నీ తొలగిపోతాయి. ఇది నేను ఇచ్చే నీకు వాక్కు. నా నామాన్ని నమ్మిన వారు ఎప్పుడు కూడా మోసపోరు. నేను కాపాడుకుంటాను కదా. నీ విశ్వాసమే నీకు ప్రాణాధారం. నీవు ఏదైనా జీవికి అన్నం పెట్టినప్పుడు ఆ తృప్తి నాకే లభిస్తుంది. నీ చుట్టూ ఉన్న దీవెనలు, ఆకలిగా ఉన్న వారికి ఆదరించు. నీవు చేసే ప్రతి చిన్న మంచి పని నీ జన్మల పుణ్య ఖాతాలో చేరుతుంది. నీవు పడే తపన, నీవు చేసే నిశ్శబ్దం నేను ఉన్నత స్థితికి చేరుస్తాయి తల్లి. ఇతరులకు సహాయం చేయడానికి, నీ చేతులు చాచి నీకు అండగా ఉండటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నీ జీవితంలో ఏలినాటి శని ఏ నాటికి ఉండదు తల్లి. ఇక నా కరుణ వర్షంలో నీపై కురుస్తుంది.
ఈ రాత్రి చీకటి ఎంత దట్టంగా ఉందో ఒక అద్భుతమైన సూర్యోదయం తప్పక వస్తుంది. నీ జీవితంలో కూడా అలాంటి వెలుగు కూడా నేను తీసుకురాబోతున్నానమ్మా. నీవు పడిన ప్రతి కన్నీటి చుక్కకు విలువ దక్కే రోజు అత్యంత సమీపంలోనే ఉంది. కష్టాలు శాశ్వతం కావు. నీవు ఈ సాయి బిడ్డవని మరువకు. నిన్ను ఏడవటం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నీ ముఖంలో చిరునవ్వు చూడటమే నా యొక్క ఆనందం తల్లి. మనసులో భారమంతా ఈ సాయి పాదాల చెంత వదిలేసి ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం నీవు ఊహించని ఒక శుభవార్త నీ తలుపు తడుతుంది. అది నా లీలగా నువ్వు అర్థం చేసుకుంటావు. నీ లోపల ఉన్న నేను నిరంతరం సంభాషిస్తూనే ఉంటాను. అది కేవలం నీ గురించి. నీవు అశాంతితో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని నీ హృదయం వైపు దృష్టి మళ్లించు. నేను నీకు సరైన మార్గం చూపిస్తాను కదా. లోకంలో అందరూ నీకు ఉచిత సలహాలు ఇస్తారు, కానీ నీ అంతరాత్మ చెప్పే మాట మాత్రం విను. ఆ మనక్షాషి నా రూపమే. నీవు ఒంటరిగా ఉన్నావని కృంగిపోయినప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను అని తలుచుకో. నీ తమల నిమురుతూ ఉంటాను. నా స్పర్శ వెచ్చదనాన్ని అనుభవించు. నా కృప నీపై ఎల్లప్పుడూ చల్లని గాలిలా వీస్తుంది. నీవు చేయవలసిందల్లా నాపై పరిపూర్ణ భారం వేయడమేనమ్మా. బిడ్డ, నిరీక్షణ అనేది ఒక తపస్సు లాంటిది. ఎదురు చూడటం కష్టమే కావచ్చు, కానీ ఆ ఓర్పు నీకు ఇచ్చే ప్రతిఫలం వర్ణనాతీతం తల్లి. భగవంతుడి మీద నమ్మకం ఉంచిన వారికి ఆలస్యం అవ్వచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎప్పటికీ జరగదు. నీవు కోరుకున్నది నీకు దక్కలేదు అంటే ప్రకృతి నీ కోసం మరింత గొప్ప ప్రణాళికను సిద్ధం చేస్తుందని అర్థం. ఈ రాత్రి ఈ నామస్మరణతో నీ మనస్సు నిశ్చలం చేసుకో. అని ప్రశాంతత నిశ్శబ్దంలో నిజస్వరూపం నీకు కనిపిస్తుంది. నీవు నా అంతరంగంలో ఉన్న నా ప్రాణ స్నేహితుడివి, నా బిడ్డవి. ఈరోజు ఈ స్థితిలో కలుసుకుంటున్నామంటే అది కొన్ని వేల జన్మల పుణ్యఫలం బిడ్డ. నీకు నాకు మధ్య ఉన్న సంబంధం అది ఈనాటిది కాదులే. అనేక జన్మల నుంచి నేను ఒక తల్లిలా పక్షిలా కాపాడుతున్నాను. నిన్ను సరైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే నా అధ్యాయం. నీవు ఎటు వెళ్ళినా, ఏ పొరపాటు చేసినా మళ్ళీ నిన్ను నా భక్తుడిగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నీవు నా బాధ్యత కాబట్టి. నీ చేతిని నేను ఏనాడు విడువను కాబట్టి. నీవు కూడా నాపైన నమ్మకం ఉంచి నా చేతిని గట్టిగా పట్టుకో. నీ సంసార సాగరంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చూస్తాను. నీ మనసులో ఆలోచనల యుద్ధం జరుగుతుందా? గతం నిన్ను వేధిస్తూ భవిష్యత్తు నిన్ను భయపెడుతుందా? అయితే ఒక్క క్షణం ఆగు. నా శాంత స్వరూపం మీద దృష్టి కేంద్రీకరించు. నా కళ్ళలో ఉన్న ఆ దివ్య ప్రశాంతతను నీ ఆత్మలోకి ఆహ్వానించు. ఈ రాత్రి నీవు చేసే 11 సార్లు ఈ బాబా స్మరణ నీ మానసిక అల్లకల్లోలాన్ని శాంతింపజేస్తుంది. నీకు కావాల్సింది కేవలం మనశ్శాంతి. అది నిశ్చింతగా నేను ప్రసాదిస్తానమ్మా. నీ పనులన్నీ సక్రమంగా నెరవేరుస్తాను. అందుకే అన్నిటినీ వదిలి శాంతంగా ఉండు. బిడ్డ, కాలం ఎవరి కోసమో ఆగదు. అది తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఆ కాలచక్రాన్ని సైతం నియంత్రించే శక్తి నా సంకల్పానికే ఉంది. నీవి ఇప్పుడు మంచి గడియలు ఉండకపోవచ్చు. రేపటి రోజున నీకు అదృష్టపు గడియలు వస్తాయి. బిడ్డ, పరమ పావనంగా నీ జీవితం మారుస్తాను. ఈ రాత్రి నీవు చేసే చిన్న ప్రార్థన నీ నుదుటి రాతనే మార్చేస్తుంది. నీవు నన్ను మనస్ఫూర్తిగా నమ్మితే చాలమ్మా. నీ కోసం నేను విధిని సైతం ఎదిరిస్తాను. నీకు దక్కవలసిన గౌరవాన్ని, కీర్తిని తిరిగి ఇప్పిస్తాను. పట్టుదల వీడకు, నమ్మకం కోల్పోకు. మానవ జన్మ ఎత్తాక తప్పులు చేయడం సహజం. నీవు గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లను తలుచుకొని నిరంతరం కృంగిపోవద్దు. పశ్చాత్తాపంతో వాటిని నా దగ్గర చెప్పుకో. నేను నిన్ను సంపూర్ణంగా క్షమించేస్తాను. గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే వర్తమానం చేజారిపోతుంది. జరిగినది ఏదో జరిగిపోయింది. ఇక నుంచి నీ జీవితం నా మార్గదర్శకంలో నడుస్తుంది. నీ ప్రతి అడుగు నా అడుగులో కలిసి వేయి. నీవు ఎటువంటి కష్ట నష్టాలు కలగకుండా నేను ముందడుగు నడిపిస్తాను కదా. నీవు పవిత్రమైన ఆత్మవు, నా ముద్దు బిడ్డవు, ఇష్టమైన బిడ్డవు. నీవు దేవుని ఎక్కడో దేవాలయాల్లోనో విగ్రహాల్లోనో వెతుకుతూ ఉన్నావు, కానీ నీ హృదయ కమలంలో కొలువై ఉన్నాను. నీవు ఇతరులపై ప్రేమను కురిపించినప్పుడు, నిస్సహాయులకు చేతనైనప్పుడు నేను అక్కడే ప్రత్యక్షమవుతానమ్మా. ఈ రాత్రి నా నామాన్ని స్మరించినప్పుడు నీ లోపల నిద్రాణంగా ఉన్న దైవత్వాన్ని మేల్కొంటుంది. నీవు ఒక శక్తి స్వరూపంగా మారుతావు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నా తోడు ఉంటే చాలు, ఈ ప్రపంచాన్ని నీవు జయిస్తావు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా ధరించు. అద్భుతాలు కేవలం పురాణాల్లో కాదు బిడ్డ, నీకు కూడా జరుగుతాయి. నీ జీవితంలో అద్భుతాలు సృష్టించడానికి నీ బాబా ఉన్నాను. మానసిక మేధస్సును అందని ఎన్నో రహస్యాలు ఈ బాబా లీలలు నువ్వు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలకు పరిష్కారం అవుతుంది.
నీవు భావిస్తున్నావు కదా నా సన్నిధిలో అసాధ్యం అనేది లేదు అని. తప్పకుండా ఆ యొక్క నిజాన్ని నేను నిజం చేస్తానమ్మా. నీవు చేయవలసిందల్లా నిశ్చలమైన ఏకాగ్రతతో కూడుతున్న భక్తితో ఈ రాత్రికి ఈ బాబా నామాన్ని 11 సార్లు స్మరించడమే. నీ యొక్క అన్నీ కూడా జరిపించే బాధ్యత నేను తీసుకుంటాను. నీ జీవితంలో ఇక బ్రహ్మాండాలమైన జీవితాన్ని నువ్వు చూస్తావు. నీ జీవితంలోని అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది. నీ ఇల్లు సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. ఇది ఈ సాయి పలుకులో ఈ సాయి వాక్కు తల్లి, నీ కోసం అందిస్తున్న సాయి వాక్కు. ఇక నిశ్చింతగా ఉండు, అంతా నీకు మంచే జరుగుతుంది. ఈ బాబా నీకు అండగా తోడుగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.